వాళ్ళిద్దరినీ సర్ప్రైజ్ చేసి కలుపుదామని సంక్రాంతికి మీ పెద్దయ్యను పిలిచాను. బట్ అది కుదరలేదు. మోహన్కైతే తెలుసు కదా? తెలుసు. ఒక్క నిమిషం. ఏయ్ కావేరి, ఎక్కడికి? ఒక్క నిమిషం. కావేరి, తను మా అమ్మాయి జ్వాలామాలిని. మోహన్, ఇక్కడున్నావా? తను మా అమ్మాయి జ్వాలామాలిని. ఏంటి మోహన్ డల్గా ఉన్నావు? మీ మావయ్య విషయం తెలిసి నువ్వు సంతోషంగా ఉంటావని అనుకున్నాను. ఇందాకే అఖిల్ బాబు చెప్పారు, చూసావా ఫైనల్ గా మీ మావయ్య దొరికారు. అలాగే మీ మేనకోడలు కూడా తప్పిపోయిందన్నావు కదా, తను కూడా ఏదో ఒక రోజు వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. మోహన్, కావేరికి నువ్వెప్పటికీ రుణపడి ఉండాలి. ఎందుకు? ఎందుకేంటి, నా వల్లే కదా మీ మావయ్య నీకు దగ్గరవుతున్నారు. నేను పెద్దయ్య దగ్గర ఉన్నప్పుడు నువ్వు నన్ను పికప్ చేసుకోవడానికి చాలాసార్లు వచ్చావు. నువ్వే చూడలేదు. ఎలా మిస్ అయ్యావు మోహన్? ఎప్పుడు ఎవరు ఎలా మిస్ అవుతారో ఆ దేవుడికే తెలియాలి కావేరమ్మా. సరే ఏమయ్యా, రేపే మనం మోహన్ ఇంటికి తీసుకెళ్లి పెద్దయ్యని సర్ప్రైజ్ చేద్దాం. అలాగే కావేరి. గుడ్ నైట్ మోహన్. గుడ్ నైట్ కావేరమ్మా. ఏమ్మా, ఇప్పుడు నీ భవిష్యత్ ఏంటో ఆలోచిస్తున్నావా? నీ గురించి నువ్వు సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒంటరిగా ఉండలేవు కదమ్మా. అంటే ఏంటి తాతయ్య మీ ఉద్దేశం? నువ్వు యుఎస్కి తిరిగి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తోందమ్మా. అంటే నిఖిల్తో తెంచుకోమంటున్నారా? తెంచుకోవటం నీకు ఈజీయే కదా. ఆల్రెడీ ఒకసారి డైవర్స్ కోసం నువ్వు ప్రయత్నం చేశావు కదా. ఆ పేపర్స్ ఇంకా ఇంట్లోనే ఉన్నాయి. పోస్ట్లో నిఖిల్కి పంపించమంటావా అమ్మా? డైవోర్స్ ఇవ్వకుండా నిఖిల్ని ఇబ్బంది పెడదామనుకుంటున్నావా? పెట్టను. సంసారం, పిల్లలు, కుటుంబం, ఈ రిలేషన్స్ ఏవీ నీకు సరిపడవు. ఆ విషయం వాళ్ళకు క్లారిటీగా తెలిసేలా ప్రవర్తించావు. ఇక నిన్ను నిఖిల్ మళ్ళీ తన లైఫ్లోకి రాణిస్తాడని నాకైతే నమ్మకం లేదు. అవసరం లేదు. చూడమ్మా, నువ్వు మళ్ళీ నాకు నిఖిల్ కావాలని అడిగితే నేనేం చేయలేనని నీకు ముందే చెప్తున్నానమ్మా. నువ్వు ఇంట్లో ఉంటే
ఊళ్ళో తెలిసిన వాళ్ళందరూ భర్త వదిలేసిన అమ్మాయి అని ఎగతాళిగా మాట్లాడతారమ్మా. ఆ మాట నా చెవిని పడితే నేను తట్టుకోలేనమ్మా. అవునమ్మా, ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు, నా పెంపకం గురించి డిస్కస్ చేస్తారు. ఈ వయసులో ఇవన్నీ భరించే ఓపిక నాకు లేదమ్మా. అందుకని మీ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమంటున్నారా? నిన్ను వెళ్ళిపోమ్మనే చెప్తున్నానమ్మా. యుఎస్లో నీ పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయి కదా, అవి నీ పేరు మీదే ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వు. దానికంటే ముందు ఈ విడాకుల కార్యక్రమం పూర్తి చేయి. ఆ తర్వాత అబ్రాడ్ వెళ్ళిపో. అటు నీకు ఇటు నిఖిల్కి కార్తీకకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. మీ మనవరాలకి ఇదేనా మీరిచ్చే సలహా? నా లైఫ్లో నేను నీకిచ్చే బెస్ట్ సలహా ఇదేనమ్మా. తాతయ్య, మీరు నన్ను శత్రువులా చూస్తున్నారు. నా మీద వాళ్లు కాదు, మీరు పగ సాధిస్తున్నారు. పోనీ నిఖిల్ ఇంటికొచ్చి నిన్ను తీసుకెళ్తాడన్న నమ్మకం నీకుందా అమ్మా? చెప్పు. ఎందుకు నన్ను ఇలా వేధించుకు తింటున్నారు? దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. ఒంటరిగా ఆలోచించుకోవడానికి ఏమీ లేదమ్మా. నువ్వు అబ్రాడ్కి వెళ్ళటం తప్ప నీకు వేరే దారే లేదు. 24 గంటల్లో నీ అభిప్రాయం చెప్పు. మిగతా ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. అర్థమైందా? నన్ను అబ్రాడ్ పంపిస్తావా? నేనే మిమ్మల్ని పైకి పంపిస్తాను. ఈ శాడిస్ట్తో పెట్టుకుంటే నా అన్న వాళ్ళని కూడా చూడను. ఏంటి బాబాయ్, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎవరికోసం ఎదురు చూస్తున్నట్టున్నావు? ఒక ముఖ్యమైన విషయం ఉంది, ఇంటి దగ్గరే ఉండమని చెప్పిందిరా కావేరమ్మ. ఏమై ఉంటుందిరా సిద్ధు? అదిగో బాబాయ్, వాళ్ళు వచ్చేసినట్టున్నారు. రామ్మోహన్, పెద్దయ్యా, పెద్దయ్యా. అమ్మా కావేరమ్మా. నమస్తే అంకిల్. నమస్తే బాబు. కూర్చోండి అఖిల్ బాబు. కూర్చోండి. బాబాయ్ జాగ్రత్త.
ఏంటకిల్ బాబు, ఏదో ముఖ్యమైన విషయం అని చెప్పారు, ఏంటది? కాస్త బండాపండి. ఏంటకిల్ బాబు అలా మౌనంగా ఉన్నారు? అంకుల్, మీకు ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను, ఉండండి. ఎవరిని బాబు? ఎవరో బాబాయ్, గుమ్మం దగ్గర ఇద్దరు నిలబడి ఉన్నారు, భార్యాభర్తలు అనుకుంటా. ఆహా. రామ్మోహన్, అంకుల్, 22 సంవత్సరాల క్రితం మీ మీద గంగమ్మ తల్లి కంటి వజ్రాలు దొంగతనం నిందపడింది. ఆ రోజు మీ మీద జరిగిన దాష్టికానికి మీ భార్య గుండె పగిలి చనిపోయింది. పొత్తిళ్లలో ఉన్న పాప తప్పిపోయింది. మీరు పోలీసుల నుంచి తప్పించుకుని కొండ మీద నుంచి దూకారు. మీ మేనల్లుడు మోహన్ ఒంటరివాడయ్యాడు. ఆ తర్వాత మీరు మళ్ళీ కలుసుకోలేదు. ఆ దేవుడి దయ వల్ల, కావేరి వల్ల మీ మేనల్లుడు మీరు ఈరోజు కలుసుకోబోతున్నారు. అఖిల్ బాబు, మీరు చెప్పేది నిజమా? నా మేనల్లుడు మీకు తెలుసా? ఎక్కడున్నాడు బాబు వాడు? బాబు ఎక్కడున్నాడు బాబు? నా మేనల్లుడు మోహన్ ఎక్కడ? అఖిల్ బాబు ఎక్కడ? మీ ఎదురుగానే ఉన్నాడు అంకుల్. మోహన్ మోహన్, రే మోహన్, నాన్న మోహన్.
గంగమ్మ తల్లి, నా మేనల్లుడు వచ్చాడు. రే మోహన్, ఎంత పెద్దవాడు అయిపోయావురా. మోహన్కి పెళ్లి కూడా అయిపోయింది. నేను తన భార్యని. నా పేరు అనుష. మమ్మల్ని ఆశీర్వదించండి పెద్దనాన్న. దీర్ఘాయుష్మాన్ భవ. సారీ అండి. అఖిల్ గారు చెప్పినట్టు నేను మీ మేనల్లుణ్ణి కాదు. వీళ్ళంతా పొరపాటు పడ్డారు. ఐఎమ్ సారీ. మోహన్, తాతయ్యనా? నన్నే పిలుస్తున్నావా? నువ్వు యుఎస్కి తిరిగి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తోందమ్మా. డైవోర్స్ ఇవ్వకుండా నిఖిల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నావా? నువ్వు ఇంట్లో ఉంటే ఊళ్ళో తెలిసిన వాళ్ళందరూ భర్త వదిలేసిన అమ్మాయి అని ఎగతాళిగా మాట్లాడతారమ్మా. అమ్మగారు, 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 అమ్మగారు.
బాబాయ్ జాగ్రత్త. మోహన్, ఎందుకు అబద్ధం చెప్పావు? నేను నిజమే చెప్పాను. నాకేమీ కనిపించడం లేదు డాక్టర్. నాకేం కనిపించట్లేదు డాక్టర్. డాక్టర్ నాకేం కనిపించట్లేదు డాక్టర్. డాక్టర్, నా బిడ్డకి అఖిల్ తండ్రి కావాలి.